సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు, నేయందు వెదకినను. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్నేలు తేజోమయ. నీ నామం కీర్తించి ఆరాధింతును, నీ నామం కీర్తించి ఆరాధింతును. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. ఈ ఆరాధనకి కూడా వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దైవ సేవకులు కూడా హృదయపూర్వకమైన వందనాలు. మరొకసారి అడ్వాన్స్గా క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు వచ్చిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఆమేన్, చెప్దాం హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు దైవజనుడు ఆయన తెలియజేస్తున్నాడు. యోహాను గారు ఏమని? దేవుడు ఎవరు అని అంటే ప్రేమాస్వరూపి అని చెప్తాడు. 8వ వాక్యంలో దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివారు దేవుని ఎరగడు. అంతే. బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్న విషయాన్ని మనం గమనించినప్పుడు
దేవుడు ఎవరో? ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వారు అసలు వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కాదని. అది ఏ ప్రేమ అని అంటే క్రీస్తు ప్రేమ, లోక ప్రేమ కాదు. లోక ప్రేమ మత్సర పడుతుంది, అదే పడుతుంది. లోక ప్రేమ దోషం ఉంటుంది, అనేకమైన అనర్థాలకు దారి తీస్తుంది. లోక ప్రేమ నరకానికి, పాతాళానికి ఈడ్చుకుంటూ పోతుంది. లోక ప్రేమ. మనము అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం గమనించినప్పుడు దేవుని యందు జీవించినట్లు అని రాస్తుంది 9వ వాక్యంలో. ఈ 4వ అధ్యాయంలో 9వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు దైవజనుడు ఆయన తెలియజేస్తున్నాడు, మనము ఎవరి యందు? మనము దేవుని యందు జీవించినట్లుగా, మనుషుల యందు కాదు, లేకపోతే మరొకరి యందు కాదు, మరి దేని యందు కాదు. మనము దేవుని యందు జీవించినట్లుగా దేవుడు ఏం చేస్తాడు అంటే అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం చూసినప్పుడు 9వ వాక్యంలో తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి ఆయన పంపించాడు. దీని వలన దేవుని యొక్క ప్రేమ మన ఎడల ప్రత్యక్షపరచబడెను. దేవుని యొక్క ప్రేమ మనలో, మన యందు ప్రత్యక్షపరచబడింది. దేవుని ప్రేమ ఈనాడు ఎక్కడ చూసినా కానీ ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెల వచ్చింది అంటే క్రైస్తవులందరికీ హడావుడిగా ఉంటుంది. ఎందుకనంటే పండగ 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 అని పండగ చేసుకుందామని మనం ఎలాగైనా సరే పండగ ఖచ్చితంగా చేసుకోవాలి. అందరూ చేసుకుంటున్నారు, ఆయా పండగలు జరుగుతున్నాయి. మనం కూడా ఒక పండగలు జరగాలి, ఆ పండగ మన ఎడల పండగ జరగాలని ఆలోచన చేస్తున్నారు. ఎప్పుడు ఆయన యొక్క ప్రేమ మన ఎడల ప్రత్యక్షపరచబడినప్పుడే ఆ పండగ అనేది మన జీవితంలో కలుగుతుంది. ఓరకనే పిండి వంటలు వండుకొని చేసుకోవద్దని కాదు, కొత్త బట్టలు కుట్టించుకోవద్దని కాదు, కుట్టించుకుంటారు కాదట్లేదు. క్రైస్తవునికి, నిజమైన క్రైస్తవునికి ప్రతిరోజు పండుగ. ఆమేన్. మిగిలిన చెప్పరా? కాదు, అలిగేదా? మేము పండుగ చేసుకుంటామండి పాస్టర్ గారు, మీరేంటండి ఎంతోమంది వచ్చి సైకిల్ టైర్కి గాలి తీసినట్టు గాలి తీసేసారు, మళ్ళీ గాలి తీశారు. ఏంటండి పాస్టర్ గారు వాళ్ళు చెప్పమంటే ఎక్కడ చెబుతామండి? కానే కాదు కానీ
దేవుని ప్రేమ మన ఎడల ఎందుకు ప్రత్యక్షపరచబడిందనంటే, మొదట మనం ఆయన యందు జీవించాలని, ఆ తర్వాత తన అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు ఒక్కడే అని రాస్తుంది మూలవాక్యంలో. మూల భాషలో ఉంటుంది అన్నమాట. పైన అంకేసి ఉంటుంది, అద్వితీయ కుమారుడు అనే దగ్గర అంకేసి ఉంటుంది. మూల భాషలో క్రింద రాసింది ఒక్కడే కుమారుడు. తన కుమారుని లోకానికి ఆయన పంపాడు. ఇందులో ప్రేమ ఉంది తెలుసా? ఇందులో ప్రేమ ఉన్నది. ప్రేమ మన ఎడల ప్రత్యక్షపరచబడింది. నాకు ప్రేమ ఉంది, నాకు ప్రేమ ఉంది, నాకు ప్రేమ ఉందని ఎలా ప్రత్యక్షం అవ్వాలి? ప్రత్యక్షం కావాలి, కళ్ళ ఎదుట కనపడాలి. మన కళ్ళ ఎదుట ప్రత్యక్షం అవ్వాలి, కనపడాలి. కనపడాలి అంటే ఆ ప్రేమ, తండ్రి ప్రేమ మన ఎడల ప్రత్యక్షం అవ్వాలంటే, అది కనిపించాలంటే ఎలా? మీరు చెప్పండి. దేవుని ప్రేమ మన ఎడల ప్రత్యక్షం అవుతుంది అని అంటే దానికి కారణం తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి మన కోసం పంపించాడు. ప్రైజలా గట్టిగా చెప్పాలి, ఇంకొకసారి చెప్పండి, హల్లెలూయా. తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించడం వల్ల ప్రేమ మన ఎడల ప్రత్యక్షమైన. మనుషులు ప్రేమ వ్యర్థం. మనుషుల యొక్క ప్రేమ నమ్మమైనది, మత్సరపడుతుంది, అధైర్యపడుతుంది, మోసకరమైనది. మనుషుల ప్రేమ. దేవుని ప్రేమ నిరంతరం ఉంటుంది, శాశ్వత కాలం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఆకాశము గతించిన, భూమియే గతించిన, నా మాటలు ఎన్నడను గతింపవు, నా ప్రేమ మారదు అని చెప్పాడు. ఆయన ప్రేమ ఇప్పటికీ మారలేదు. అదే ప్రేమ. మనుషుల్లో ప్రేమ మారుతా ఉంటది. ఈ రోజు ఒక రకంగా ఉంటుంది, రేపు ఒక రకంగా ఉంటుంది ప్రేమ. మనుషుల్లో ప్రేమ ఈ రోజున ఎగిరి పడతాడు. ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన చెప్తున్న యొక్క మాట ఏంటంటే, మనము దేవుని ప్రేమించమని కాదు. ఎందుకంటే ఈ రోజు నేను దేవుని ప్రేమించాను, ఈ రోజు నేను దేవుని ప్రేమించానని తర్వాత మళ్ళా ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఆ ఫోటో చూసి ప్రేమ, అమ్మాయి ప్రేమలో పడ్డాడని. అందుకని ఆయన ఏమన్నాడంటే, మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు, దేవుడే తన అద్వితీయ కుమారుని మన యొక్క పాపాలు ప్రయాచిత్తం కలుగుతాయి. అక్కడ రాస్తుంది, మన పాపాలు ప్రయాచిత్తం కలగడానికి, మన పాపాలు కడిగి వేయడానికి, మన పవిత్రులుగా మార్చబడటానికి, పరిశుద్ధులుగా మార్చబడటానికి ఆయన ప్రేమ మన ఎడల ప్రత్యక్షపరచబడింది. అందుకోసమే మన పాపాలు ప్రయాచిత్తం కలగటానికే ఆయన పంపాడు. కాబట్టి ఇందులో ప్రేమ ఉంది. ఇందులో అక్కడ చూడండి, ఇందులో ప్రేమ ఉన్నది అని అన్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. దేవుని ప్రేమ ఎంత గొప్పది. ఆ ప్రేమలో మనం నడిపించబడుతున్నప్పుడు ఆ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. మనుషుల ప్రేమ నిత్యమైనది, కుళ్ళు. ఈ లోక సంబంధమైన ప్రేమ దంభమైనది, లోక సంబంధమైనది, మత్సరపడుతుంది. అలాంటి ప్రేమ అవుతూ
నీకెప్పుడు ఆలోచన పెట్టుకో మాకు. ఎవరైనా సరే నేను గాఢంగా ప్రేమిస్తున్నాను, కొంతమంది ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఎవరికి చూపలేని ప్రేమ నీ ఎడల నేను చూపిస్తున్నాను. గాఢమైన ప్రేమ నీ మీదే ఉందని మాట్లాడుతుంటే ఆ ప్రేమకు లొంగిపోవద్దు. దేవుని ప్రేమ చూడు, దేవుని ప్రేమ చూడు. మన ఎడల ప్రత్యక్షమైంది. ఎందుకు తెలుసా? మన పాపాలు ప్రాయశ్చిత్తం అవటానికి మనం కడగబడాలి, పరిశుద్ధులుగా, నిర్పరాధులుగా, నిర్దోషులుగా ఒక రోజున దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఇలాగే వరుసలో నేను చెప్పేవన్నీ ప్రకటన గ్రంథంలో ఉంటాయి. జరగబోయేది ఒక్కొక్క వరుస ఇట్లాగే వరుసలు ఉంటాయి. వరుసలు అంటే ఇట్లాగే వరుసలు ఉంటాయి. వరుసగా ఉంటారు. 7 వరుసలు. పునరుత్థానమందు 7 వరుసలు. మొదటి వరుసలో క్రీస్తు మన ప్రభువైన యేసయ్య, ఆ తర్వాత మారు మనసు పొందినట్లు, ఆ తర్వాత పాత నిబంధన, ఆ తర్వాత బలుల ద్వారా, ఆ తర్వాత శుద్ధీకరణ ఉన్నాయి కదా. ఇవన్నీ వాళ్ళ వంతు చొప్పున, వాళ్ళ కాలాన్ని బట్టి, వాళ్ళకి నీడిచ్చిన దాన్ని బట్టి ఒక్కొక్కరు లైన్లో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఉంటాడు. జడ్జి తండ్రి అయిన దేవుడు 3 గ్రంథాలు ఇవ్వబడతాయి. గొర్రె పిల్ల జీవ గ్రంథం వేరొక గ్రంథం, 3 గ్రంథాలు ఇవ్వబడతాయి. ఈ గ్రంథాలలో మన పేర్లు రాయబడతాయి. ఎప్పుడు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందినప్పుడు నీ పేరు దైవజనుడు ఎప్పుడైతే పేరు పెడతాడో ఆ పేరు అక్కడ రాయబడి ఉంటుంది. అందుకే యేసయ్య అన్నాడు, గొప్పగా పొగుడుకుంటున్నారు, మీకు మీరే పొగుడుతున్నారు. మేము అట్లా చేసాం, మేము ఎట్లా చేసాం, మేము అన్నట్టే దెయ్యాలు కూడా పడిపోతున్నాయి, జనాలు పడిపోతున్నారు. మా వల్ల అద్భుతాలు జరిగిపోయినాయి, ఆశ్చర్య కార్యాలు జరిగిపోయినాయి అని మీరు మాట్లాడుతున్నారు. బాబు ఒక మాట, అసలు మీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందా లేదో చూసుకోండి అని అన్నాడు. అసలు పోయేది ఎంత మాట అన్నాడు. ఒక్కటే మాట, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయో లేదో చూసుకోండి. ముందు జీవగ్రంథంలో పేర్లు రాయబడిన తర్వాత మనం మాట్లాడే ప్రతి మాట కూడా, మనం చేసే ప్రతి క్రియ కూడా అక్కడ రాయబడి ఉంటాయి. అందుకే యేసయ్య అన్నాడు, మీరు మాట్లాడే ప్రతి మాట వలన నువ్వు నీతిమంతుడు అని తీర్పు పొందుతావు, నీ నోటి మాట వలనే అపరాధం అని తీర్పు పొందుతావు. మాట్లాడే సమయంలో జాగ్రత్తగా మాట్లాడు అని అంటాడు. యేసు ప్రభు చెప్పాడు ఆ మాటనే. మనం మాట్లాడే ప్రతి విషయంలో కూడా అన్ని రాసి పెడతాడు. ఒక రోజున తీర్పు కాలం ఉంది. ఆ తీర్పు వదిలికి వచ్చిన తర్వాత అందరం కూడా తీర్పు తీర్చబడతాం. అప్పుడే పరలోకానికి వెళ్ళేది. ఆమె చెప్పాలి హల్లెలూయా. అప్పటి వరకు ఎవరైనా క్రీస్తునందు మృతి పొందితే వాళ్ళు వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటారు. నెమ్మది కలిగిన స్థలానికి పెడతారు, విశ్రాంతి తీసుకుంటారు. ఒక కుటుంబ సభ్యులు నన్ను పిలిచారు, పాస్టర్ గారు మీరు రండి, పాస్టర్ గారు మీరు రండి, ఆదరణ కోవడానికి రండి అని పెట్టేశారని వెళ్ళారు. ఒక ముసలి ఆయన చనిపోయాడు, ఆయన ఫోటో పెట్టారు. ఇంకా చాలా మంది పాస్టర్లు పిలిచారు. బయట ఉన్న పాస్టర్లందరినీ 10 మందిని పిలిచారు. నేను 11వ వాడిని. వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నారు. 10 నిమిషాలు అవకాశం ఇవ్వబడింది. వారు చెప్పారు, 10 నిమిషాలు వారు వాక్యం చెప్పారు. ఏమని?
మన అయ్యగారు పరలోకానికి వెళ్ళిపోయాడు, మన అయ్యగారు పరలోకానికి వెళ్ళిపోయాడు, మీరు ఎవరు బాధపడమాకండి, ఏడవద్దమ్మా, అయ్యా ఏడవద్దు, మన అయ్యగారు పరలోకానికి వెళ్ళిపోయాడు అని వాళ్ళు చెబుతా వచ్చారు. వీళ్ళందరూ కలిసి ఆ ఇంటిని పిలిచి, బాబు ఎందుకు పిలిచావు, హోసన్న మధ్య పాస్టర్ గారిని ఎందుకు పిలిచావయ్యా, ఆయన ఉన్నదన్నట్టు మాట్లాడతాడు. ఆయన మాట్లాడాడంటే మనకు దశంభాగాలు కానీ కానుకలు కానీ మనకు రావాల్సిన ఏమీ రావు, పట్టించుకోరు జనాలు. ఆయన యథార్థంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. ఎందుకు పిలిచావు ఆయన అని అడిగారు ఆయన్ని. నేను ఇంటానే ఉన్నా మాట్లాడి. కాదండి, మరి మన ఊరు పాస్టర్ గారు కదా, మన ఊర్లో సేవ చేస్తున్నాడు కదా, మీరు సేవ చేస్తున్నట్టుగా పాస్టర్ గారు కూడా సేవ చేస్తున్నాడు కదా, పిలుచుకున్నామండి అభిమానంగా అని అన్నారు. సరే 10 మంది వాళ్ళు అనంటే మన పాపాలు ప్రాయశ్చిత్తము కలగటానికి ఆమె చెప్పాలి. హల్లెలూయా. రక్త ప్రోక్షణ లేనిదే పాపానికి క్షమాపణ లేదు. ప్రాయశ్చిత్తం కలగదే ఏ మనుషుడు కూడా పరలోకానికి చేరడు. పరలోకానికి మనం చేరాలంటే ఖచ్చితంగా పాప క్షమాపణ కలగాలి, రక్త ప్రోక్షణ కలగాలి. అక్కడ రక్తం చేత శుద్ధీకరించబడాలంటే తన పరిశుద్ధుడు ఆ రక్తాన్ని పంపించాడు, పరలోకం నుండి ఆ రక్తాన్ని పంపించాడు మన కోసం. ఇందులో చెప్పండి ప్రేమ ఉంది, ఇది తండ్రి ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి, ఇంకొకసారి చెప్పండి, హల్లెలూయా. రెండోదిగా మనం గమనించినప్పుడు కీర్తన గ్రంథం 146వ కీర్తన 8వ వాక్యం. అవును అవును, యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. చూడండి, తండ్రి అయిన దేవుడు మొదట మన పాపములని గుర్తెరిగి మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలగటానికి తన అతిథి కుమారుని ఈ లోకానికి పంపించడం వల్ల ప్రేమ ప్రత్యక్షమైంది. రెండవది ఏమిటంటే తండ్రి యొక్క ప్రేమ నీతిమంతులను ప్రేమించేవాడు. ఎవరిని ప్రేమిస్తాడు? ఏంటి? నీతిమంతులను ప్రేమిస్తాడు ఆయన. ఇప్పుడు గతంలో ఆయన భూలోకాన్ని చూడటానికి వచ్చాడు. 6వ అధ్యాయంలో ఆదికాండం. దేవుడు భూలోకాన్ని చూడటానికి వచ్చినప్పుడు ఆయన భూలోకం అంతా కూడా పరీక్షించి ప్రతి రాష్ట్రాన్ని చూస్తున్నాడు, ప్రతి దేశాన్ని చూశాడు, ప్రతి పట్టణాన్ని చూశాడు, ప్రతి గ్రామాన్ని చూశాడు, ప్రతి ఇల్లు చూశాడు, ప్రతి మనిషిని కూడా చూశాడు. 12వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆదికాండం 6వ అధ్యాయము 12వ వాక్యం. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. గమనించండి, దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉండేది. ఎందుకు చెడిపోయింది? అమ్మా చదువు. భూమి మీద ఉన్న సమస్త స్థితిలందరూ కూడా తమ యొక్క మార్గాన్ని చెప్పివేసుకున్నారు. ఇది కారణం. భూలోకం ఎందుకు చెడిపోయింది అనంటే తమ మార్గాలనే వాళ్ళు చెప్పివేసుకున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పివేసుకున్నారు, తమ మార్గాలని చెప్పివేసుకున్నారు. వాళ్ళకు ఒక మార్గం ఏర్పాటు చేయబడింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక మార్గం ఏర్పాటు చేయబడింది. మార్గాలు చాలా ఉన్నాయి.
మార్గాలు చాలా ఉన్నాయి. ఒక మార్గం చెబుతాను, జీవ మార్గం ఒకటి చెబుతాను. 16వ కీర్తనలో 11వ వాక్యంలో జీవ మార్గం ఒకటి మనం బైబిల్ గ్రంథంలో చూడబోతున్నాం. ఇంకా నీతి మార్గం అని ఇలా మార్గాలు చాలా ఉన్నాయి. ఒకటి మాత్రం తెలుసుకుందాం. 16వ కీర్తన 11వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన అంటాడు, జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. దావీదు మహారాజు ఒకరోజు బయలుదేరి వెళ్తున్నాడు. ఆయన బయలుదేరి వెళ్తా ఉంటే ఒక మార్గం కనిపించింది ఆయనకి. ఏ మార్గం కనిపించింది? జీవ మార్గం కనిపించింది. చాలా బాగుంది జీవ మార్గం అని ఆ జీవ మార్గంలో వెళ్తున్నాడు. వెళతా ఉంటే ఆ మార్గం ఎక్కడికి తీసుకొని వెళ్ళింది తెలుసా? దేవుని మందిరాన్ని తీసుకొని వెళ్ళింది. దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో ఆయన కూర్చొని అక్కడ ఉంటే ఆయన జీవితంలో సంపూర్ణమైన సంతోషం కలిగింది. సంపూర్ణమైన సంతోషం కలిగిన తర్వాత దేవుడు ఎక్కడ ఉన్నాడు? బైబిల్లో రాస్తుంది. ఆ 11వ కీర్తన 4వ వాక్యం రాస్తుంది. 11వ కీర్తన 4వ వాక్యంలో యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఆమేన్. యెహోవా ఎక్కడున్నాడంటే తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ ఆలయంలో ఉన్న దేవుడు తన కుడి చేతిని పంపించాడు. అక్కడ రాసుకున్నమాట. చూడండి, 16వ కీర్తన 11వ వాక్యంలో ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి. ఆ నిత్యము సుఖాలున్న ఆ కుడి చేతి తీసుకుని వచ్చేసి మనకు అందిస్తున్నాడు. అందరికి కూడా ధారాళంగా ఇస్తున్నాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అందరికి కూడా ధారాళంగా ఇస్తున్నాడు. ఆయన ధారాళంగా ఇస్తున్నాడు. ఆశీర్వాదాలు, ఆ నిత్యము సుఖాలు తీసుకొని వచ్చి అందరికి కూడా ఇస్తున్నాడు. ఆయన చెవి కంటికి కనపడవు, చెవులకి వినపడవు, హృదయానికి గోచరం కావు. అవి ఇస్తాడు ఆయన మనకి. అవి ఇస్తున్నాడు. నిత్యము సుఖాలు ఇస్తున్నాడు. చాలా మంది అంటారు, నేను ఎలా బ్రతుకుతున్నా నాకే తెలియట్లేదు, నా కుటుంబం ఎలా బ్రతుకుతుందో నాకే అర్థం కావట్లేదు అన్న. నువ్వు దేవుని మందిరానికి వచ్చావమ్మా. అయ్యా, నువ్వు దేవుని మందిరానికి వచ్చావు కాబట్టి ఆ నిత్యము సుఖాలు తీసుకొచ్చి దేవుడు నీకు ఇచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఇచ్చేసాడు. తీసుకొని వచ్చేసి ఆయన ఇచ్చేసాడు. అందరికి కూడా ఆయన పంచుతున్నాడు. ధారాళంగా పంచుతున్నాడు. మామూలుగా అయితే కూటమి పెట్టుకున్నప్పుడు పలహారం ఎవరైనా పెట్టారనుకోండి, ఏమనుకోమాకండి, నేను ధారాళంగా ఇస్తున్నాడు. నిత్యము సుఖాలు ఆయన చేతిలో ఉన్నవన్నీ కూడా అందరికీ పంచుతున్నాడు ఆయన. ప్రైజ్ అలాడ్ చెప్పాలి. హల్లెలూయా. ఆయన పంచుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఆయన నీతిమంతులను ప్రేమిస్తున్నాడు. ఆయన నీతిమంతులను ప్రేమిస్తున్నాడు. ఎవరయ్యా నీతిమంతులు అనంటే, మొదటగా పాత నిబంధన ప్రకారంగా నమ్మటం వలన నీతిమంతులుగా మార్చబడతారు. ఆదికాండంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం ఒకసారి గమనించి చూస్తే, ఆదికాండంలో 15వ అధ్యాయం 6వ వాక్యం, అతడు యెహోవాను నమ్మెను, నీతిగా ఎంచెను. నమ్మటం వలన నీతిగా ఎంచెను. కారణం ఏమిటంటే, ఒక రోజున అబ్రహాము
చాలా కుమిలిపోతున్నాడు, గుడారం నుండి చాలా బాధపడుతున్నాడు. తండ్రి నువ్వు పిలిచావు, నేను వచ్చాను. నా పనివాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, నువ్వు అన్ని విషయాల్లో నన్ను ఆస్వాదించావు, సంతానం లేదు. నా ఇంటి పెద్ద దాసుడు నా ఆస్తికి వారసుడు అవుతాడా అని దేవుడిని అడుగుతున్నాడు. దేవుడు అంటాడు, అబ్రహమా భయపడకము, నేను నీకు కేడం, నీ బహుమానం అత్యధికం చేస్తాను అని అన్నాడు. ఏమిచ్చేవారు ఆయన అత్యధికం చేసేదానంటే, దేవుడు అంటాడు, ఒకసారి బయటికి రా, బయటకు వచ్చి ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టన్నాడు. లెక్క పెట్టలేకపోయాడు. నా వల్ల కాదయ్యా అన్నాడు. అంత విస్తారంగా నీకు పిల్లలు ఇస్తున్నాను అని అన్నాడు. ఆమె చెప్పాలి, హల్లెలూయా. అంత విస్తారంగా నీకు పిల్లలు ఇస్తాను అంటే అబ్రహాము ఆ మాటను నమ్మాడు. అప్పుడు ఆయన వయసు ఎంత? 99 సంవత్సరాలు. 99 సంవత్సరాలకి పొడుంటాయా? కూర్చున్నాడు లేవగలుగుతున్నారా? ఇప్పటికి 40-50 సంవత్సరాలు కలిగిన వాళ్ళు కూర్చున్నాడు లేవలేకపోతున్నాడు. ఆయన విషయం ఎందుకమ్మా మన గురించి చెప్పుకున్నాము. కూర్చునేదానికి కూర్చోడానికి కష్టం అవుతుంది, లేచేదానికి లేచి నిలబడలేకపోతున్నాడు, ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాడు. అంత ఇబ్బందిగా ఉంది. ఈ వయసుకే ఇబ్బంది ఉంది. మరి 99 సంవత్సరాలు అంటే ఆయనకి ఎలా ఉంటుంది? ఆ వయసులో కూడా సంతానం ఇస్తానంటే అబ్రహాము నమ్మాడు. నమ్మటం వలన దేవుడి చేసినట్టే నీతిమంతుడిగా మార్చాడు. పాత నిబంధన ప్రకారంగా కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రభు మార్చాడు. ఎలా మార్చాడు అనంటే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిసం ఇచ్చే యోహాను యోర్దాను నది దగ్గర బాప్తిసం ఇస్తున్నారు. బాప్తిసం ఇస్తుంటే అక్కడ యేసు ప్రభు కూడా బాప్తిసం తీసుకోవాలని వెళ్ళారు. వెంటనే బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభుని గుర్తుపట్టి, ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసు ప్రభుని చూపించి మాట్లాడాడు. ఆయన నీళ్ళలో దిగేసరికి బాప్తిసం ఇచ్చే యోహాను అన్నాడు, ఏంటయ్యా నువ్వు దేవుని కుమారుడు, నేనే నీ దగ్గర బాప్తిసం పొందాలి కదా, నువ్వేంటో నా దగ్గరికి వచ్చేవని అన్నాడు. యేసయ్య అంటాడు 3వ అధ్యాయంలో 15వ వాక్యంలో, ఇప్పటికి కార్యము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. ఆమె చెప్పాలి, హల్లెలూయా. యేసయ్య చెబుతున్నాడు, ఇప్పటికి కార్యము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నది. అంటే బాప్తిసం పొందడం వలన నీతిమంతులుగా మార్చబడతారు. కనుక మనం ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా ఇంకా ఎవరైనా మారుమనసు పొందకపోతే మారుమనసు పొందండి, బాప్తిసం తీసుకోండి. కొత్త సంవత్సరంలో బాప్తిసాలు ఇవ్వబడతాయి. బాప్తిసం తీసుకోండి. నీవు దేవుని యొక్క సొంత బిడ్డగా మార్చబడాలి, నీతిమంతులుగా మార్చబడాలి. అప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను ప్రేమించడమే కాదు, నిన్ను ఖచ్చితంగా దేవుడు అత్యధికంగా నిన్ను అభివృద్ధి చేయాలనుకున్నాడు. ద్వితీయోపదేశ ఖండంలో 7వ అధ్యాయంలో 13వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆ మాటను చెప్తాడు. దైవజనుడైన మోషే ఇశ్రాయేలు జనాన్ని ఉద్దేశించి వారితో మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ ఖండము 7వ అధ్యాయము 13వ వాక్యం, ఆయన నిన్ను ప్రేమించి అదిగో ఆశీర్వదిస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు. అవును, నీ గర్భఫలాన్ని ఆయన దీవిస్తున్నాడు, నీ భూఫలాన్ని దీవిస్తున్నాడు.
ఆమేన్, హల్లెలూయా. పశువులందరూ కూడా ఆయన దీవిస్తున్నాడు, గర్భఫలాన్ని దీవిస్తున్నాడు. నువ్వు పట్టణంలో దీవించబడతావు, నువ్వు పొలంలో కూడా దీవించబడతావు. నీకున్న సస్య శ్యామలం సమస్తం అన్ని కూడా దీవించబడతాయి. ఆమేన్ చెప్పరా? వద్దా? కావాలా వద్దా? దేవుని ఆశీర్వాదాలండి మనకి కావాలా వద్దా? మనం ఎప్పుడు కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారమై ఉన్నాము. లోక సంబంధమైన మనకు అవసరం లేదు. అందుకే యాకోబు సమస్తం అన్ని తీసుకొని వస్తున్నాడా? దేవునితో పెరుగులాడా? రాత్రంతా దేవునితో పోరాడా? ప్రార్థన చేశాడా? ప్రార్థన చేసిన తర్వాత దేవుణ్ణి అడిగాడు, బ్రతలాడుతున్నాడు, తండ్రి నన్ను ఆశీర్వదించేయాలన్నాడు. మరి ఇవన్నీ ఏంటి? ఈ గాడిదలో వంటలో ఈ పనివాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా, మరి ఏంటంటే యాకోబు అంటాడు, ఈ ఉదయ నాకు మీ ఆశీర్వాదం కావాలయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఆశీర్వాదం నాకు కావాలయ్యా. భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు నాకు కావాల్సింది, నువ్విచ్చే ఆశీర్వాదం నాకు కావాలి. దేవుడిచ్చే ఆశీర్వాదం అనేది అది ఎల్లప్పుడూ ఉంటుంది. భూమి మీద ఉన్నవన్నీ కూడా అది కరిగిపోతుంది. నిజమండి. భూ సంబంధమైనవన్నీ కూడా తరిగిపోతుంటాయి, తరిగిపోతా ఉంటాయి, కరిగిపోతుంటాయి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉంటాయి ఎల్లప్పుడూ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, మొదటిగా అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాసినప్పుడు 5వ అధ్యాయము 5వ వాక్యం, ఎందుకు అనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడి ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. ఆమేన్. ఛార్జింగ్ అంత తగ్గిపోయిందండి. బ్యాటరీ ఈ బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోయింది. బ్యాటరీలో లో 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 అని చూపిస్తుంది. అంటే కొద్దిసేపులో చెప్పండి, సెల్ ఫోన్ వాడేవాడు ఎందుకు లేదు? అందరూ సెల్ ఫోన్ వాడేవాడు, అందరికంటే సెల్ ఫోన్. ఛార్జింగ్ పెట్టుకొని వచ్చాం, వాడుతూ ఉంటే ఛార్జింగ్ తగ్గిపోతూ ఉంటుంది సెల్ ఫోన్లో. ఇప్పుడు కూడా ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని వచ్చాం, ఛార్జింగ్ పెట్టుకుంటా ఉంటే టైం అయ్యే కొద్దీ వాడే కొద్దీ ఛార్జింగ్ తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ ఛార్జింగ్ తగ్గిపోతుంది, ఇక్కడ మాత్రం ఛార్జింగ్ పెడుతున్నాం, హృదయంలో మాత్రం ఛార్జింగ్ పెడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, దేవుని వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనివ్వుడి అని అన్నాడు. కావాలంటే రెఫరెన్స్ రాసుకోండి, చదవడం అవసరం లేదు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం చెప్పడం మాట. ఒక విషయం చెబుతాను కదండి, కరోనా ఎన్నిసార్లు వచ్చింది? అబద్ధం అన్నమాట. కరోనా 2 సార్లు వచ్చింది. వచ్చిందా రాలేదా? 2 సార్లుగా వచ్చింది కరోనా వచ్చినప్పుడు అందరూ భయపడిపోయారు, గుండెలు పట్టుకున్నారు, తలుపులు వేసుకున్నారు, కిటికీలు వేసుకున్నారు, లోపలికి వస్తుంది అన్నారు. అంబులెన్స్ మీద వచ్చింది అనుకోండి, ఎవరింటికి వచ్చింది అని కిటికీ తలుపులు మాత్రం చూశారు. డోర్ తీసారా? తీలా. కిటికీ తలుపులు మాత్రం చూశారు. పక్కింట్లో అనుకొచ్చిందా? మాస్క్ పెట్టాడు, శానిటైజర్ వేసుకోండి, శానిటైజర్
జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మందిలో ప్రార్థన జరుగుతుంది. కొద్ది మంది వచ్చారు. బయట శుభ్రంగా కాళ్ళు కడుక్కున్నారు. లోపలికి వచ్చేవాళ్ళు కూడా టెస్ట్ చేసి చూసాం, వీళ్ళ కరోనా ఉందా లేదా చూసాం. లేదు, లోపల పంపించాం. మాస్క్ పెట్టుకోమన్నాం. చేతులు శానిటైజర్ వేసాం, శుభ్రంగా తుడుచుకున్నారు. ఒక 6 అడుగులు దూరంలో పెట్టాం. అటువైపు ఇటువైపు ఎవరు మాట్లాడుకోకూడదు. కాస్తారని అన్నారు. నేను కొద్దిసేపు వాకింగ్ చెప్పాను. జనాన్ని అందరూ ప్రార్థన చేస్తున్నా. అందరూ ప్రార్థన చేసి పంపిస్తుంటే ఒక తల్లి వచ్చింది నా దగ్గరికి. అయ్యా పాస్టర్ గారు, నా సమస్య చెప్పుకోవాలయ్యా, చెవులో చెబుతానయ్యా. చెవులో చెబుతాం. అమ్మా ఇంట్లో సమస్య అంత కష్టమైన పరిస్థితి ఏమో, చెప్పుకోలేని బాధ. కొంతమంది చెబుతారు కదా, చెప్పు అమ్మా అనంటే, కరోనా వచ్చిందయ్యా, ప్రార్థన చేయ్యా. తండ్రి నాయన, ఎంత గొప్ప దేవుడు నాయన, నువ్వు మంచి దేవుడు అయ్యా, కాపాడే దేవుడు అయ్యా. తండ్రి, ఈ తల్లి ఇలా చెప్పింది, శివులో చెప్పింది. అమ్మా, ఎవరైనా కరోనా వచ్చిందని శివులో చెబుతారా? కరోనా వచ్చిందయ్యా, ప్రార్థన చేయాలి, గుండెను పట్టుకోవాలి. ఏమో శివులో నుంచి పోయిందో, కరోనా ముక్కులో నుంచి పోయిందో, ఇటు నుంచి పోయిందో, అటు నుంచి పోయిందో, ఏంటో పరిస్థితి. గుండెలు పట్టుకునే తల్లి, నీకు దండం పెడతానమ్మా. 2 ఆదివారాలు ఇంటి దగ్గర ఉండి 3వ వారం అమ్మా మందిరానికి. ఏంటమ్మా ఇది చెప్పే మాట్లాడమ్మా, చెప్పకూడదమ్మా చెబుతానంటే. జనాలు ఏమనుకుంటారయ్యా, బయటకని చెబుతుంటే ఏమనుకుంటారు, దూరం నుండి చెబుతే ఏమనుకుంటారు, కరోనా ఉందనుకోరా, నన్ను హాస్పిటల్ పంపించరా అని అంటారు. నీ సంగతి తర్వాత నా సంగతి ఎక్కిపోదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? దేవుడికి ప్రార్థన చేసుకుంటా ఉన్న ప్రభా, నా పరిస్థితి ఏంటయ్యానంటే, ఎంత కూడా హాని జరగల, ఎంత కూడా జరగలేదు, కాపాడాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు కాపాడాడు. మనం కృతజ్ఞతగా చెప్పుకుంటున్నాం కదా. దాని చారణ్యం లేదు. దేవుడు అన్నిటిని కూడా తొలగించేశాడు. అన్నిటిని తొలగించి ఈ రోజున మనకు క్షేమాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడో తెలుసా? తండ్రి అయిన ప్రేమ, పరలోకంలో ఉన్న ప్రేమను తీసుకొని వచ్చేసి ఎక్కడ కొమ్మరించాడు? హృదయంలో, మన హృదయంలో కొమ్మరించాడు. తండ్రి ప్రేమను తీసుకొచ్చి ఇక్కడ కొమ్మరించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని అందరి హృదయాలలో పలింపచేయునుగాక. ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ప్రతి వారిని ప్రభు అభివృద్ధి చేసి ఆశీర్వదించునుగాక. ప్రభు అభివృద్ధిలోకి ఒక్కొక్కరిని ప్రభు నడిపించునుగాక. ప్రభు చిన్న బిడ్డలు యవనస్తులందరినీ కూడా ప్రభు కాపాడునుగాక. ఈ సంఘాన్ని మరింతగా విస్తరింపచేయునుగాక. గుంపులుగా ప్రవాహం అనే ప్రజలను ప్రభు తీసుకొని వచ్చునుగాక. ఈ నెలలో జరగబోతున్న క్రిస్మస్ ఆరాధన ఘనంగా ప్రభు జరిగించునుగాక. ఉపవాస ప్రార్థనలన్నీ కూడా ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించునుగాక. నూతన సంవత్సరం ఆరాధన ప్రభు ఆశీర్వాదకరంగా, మహిమకరంగా ప్రభు జరిపించునుగాక. నూతనమైన వాగ్దానం, నూతనమైన పాట ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఇక్కడ చాలా చేస్తున్న సేవకులకు, మరి ఆ పాస్టర్ గారికి, బ్రదర్లకు, అలాగే సిస్టర్స్ కి అందరికీ కూడా దేవుడు మంచి ఆరోగ్యం, వారికి అందరికీ కూడా విశేషమైన కృపను ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా మోకరించండి. మోకరించగలిగిన వారు దయచేసి మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఆయన మనతో మాట్లాడిన ప్రతి మాట మన జీవితానికి ప్రాముఖ్యమైన మాటలు. కనుక ఆయన చెప్పిన ప్రతి మాటను గుర్తించాలి. మనము ఆయనను జీవించినట్లుగా, మనము ఆయనను జీవించినట్లుగా
అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడు తన అతిథి కుమారుని ఈ లోకానికి పంపించాడు. దీనివలన దేవుని యొక్క ప్రేమ మన ఎడల ప్రత్యక్షపరచబడిను. కనుక చెప్పబడిన ప్రతి విషయాన్ని మనం గుర్తించి, ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ ఉన్నతమైన స్థానంలో నుండి వచ్చాలని కోరుకున్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన లోక ప్రేమలో చూపవద్దు. లోక ప్రేమ డబ్బమైనది. లోక ప్రేమ మత్సర పడుతుంది. లోక ప్రేమ నీకు వద్దు. దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను అభివృద్ధి చేసి నిన్ను ఆస్వాదించాలని, నీ గర్భఫలాన్ని దీవించాలని, నీ పశువుల వల్ల దీవించాలని, నువ్వు పట్టణంలో దీవించబడాలని, నువ్వున్న ప్రాంతంలో దీవించబడాలని దేవుడు ఎంతగానో కోరుకున్నాడు. ప్రార్థించు. ప్రార్థన ఆలకించువాడైన ప్రభు మన ప్రక్కన నిలిచి ఆయన మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. మన పాపాలు ప్రయాసంతో కరుగుంటాయి. తన అతిథి కుమారుడు, ఏకైక కుమారుడు ఈ లోకానికి పంపించడం జరిగింది. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు అంతగా మనల్ని ప్రేమించి ఆయన తన అతిథి కుమారుడు పంపించాడు. ఆయన నీతిమంతులను ప్రేమిస్తున్నాడు. ఒక నీతిమంతులుగా మార్చబడాలని ఆయన నిన్ను గమనిస్తున్నాడు. ఆనాడు చూశాడు, ఈనాడు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన గొప్పవాడు, సర్వశక్తి కలిగిన దేవుడు. పరిశుద్ధాత్మను పొందుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన ప్రేమను, పరలోకం ఉన్న తండ్రి ప్రేమను తీసుకొచ్చి మన హృదయంలో కుమ్మరిస్తున్నాడు. తండ్రి ప్రేమను కుమ్మరిస్తున్నాడు. ఆ ప్రేమను పొందుకోవాలి. గొప్ప దేవుడా, మీకు వందనాలు, మీకు కృతజ్ఞతలయ్యా, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా, మీకు నిన్ను వందనాలు, మీకే నిన్ను వందనాలు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ మాసపు నాయన స్తోత్రం, నాయన స్తోత్రం. ఈ పునరుత్థానపు వేళలో తండ్రి మీకు స్తోత్రం. ఈ పునరుత్థానపు ఆరాధన ఎంతో ఆత్మస్వరూపిణిగా, అదృశ్యదేవినిగా మీరు తోడయుడి ఆశీర్వాదకరంగా జరిగించిన దేవుడిని అందులో కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి మీకు స్తోత్రముల పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, ఆత్మ ఆరాధన ద్వారా మీ ఘననామానికి మహిమ తెచ్చుకొనిన దేవుడు, జీవాధిపతివైన తండ్రి మీ స్తోత్రం, 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 స్తోత్రం.
మీ చేతిని చాచి మీ సన్నిధిలో నిత్య సుఖములు ప్రతి ఒక్కొక్కరు అనుభవించుటగా మీ కృప దయచేయమని ప్రార్థన చేయించున్నాం నాయనా. మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములైనా నిశ్చయంగా మీ సన్నిధిలో నా ప్రభా ప్రతి ఒక్కొక్కరు అభివృద్ధి పొందినట్లుగా, ఆశీర్వదించబడి ఉండినట్లుగా, క్షేమము కలిగి ఉండినట్లుగా మీరు ప్రేమించిన దేవుడివి తండ్రి. అందరి కొరకై మీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం నాయనా. మీ స్తోత్రం పరిశుద్ధాత్మ ద్వారా నాయనా మీ ప్రేమ నాయనా హృదయములలో కృపనింపబడి ఉన్నదని మీరు సెలవిచ్చిన దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా, మీ ప్రేమలో నిలిచి ఉండినట్లుగా మీ కృపను దయచేయమని జీవాధిపతి మీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాం. విన్న ప్రతి వాక్కు నాయనా మీ స్తోత్రం ప్రతి వారి హృదయంలో మీరు నీరు కట్టి ఫలింపచేయమని వేడుకొచ్చున్నాం తండ్రి. మీ స్తోత్రం స్తోత్రం మీ ప్రేమలో నిలిచి ఉండాలని, ప్రేమ స్వరూపిణి నిశ్చయంగా మీరు ప్రతి ఒక్కొక్కరు ఉండాలని, ఎవరైతే వాక్యానుసారంగా జీవించగలరని తీర్మానంతో ప్రార్థిస్తున్నారో మీ పాదం మీద శిరవ వచ్చి వాక్య యోగ్యమైన మంచి మనసుతో మీ వాక్కులకు అప్పగించుకొని నాయన స్తోత్రం అలాగూ నీతిమంతులుగా మార్చబడాలని, మీలో నిలిచి ఉండాలని, ప్రేమలో నిలిచి ఉండాలని, పరిశుద్ధాత్మ నిలిచి ఉండాలని ఎవరైతే కోరుకుంటున్నారో అట్టి వారందరినీ నిశ్చయంగా మీరు ఆశీర్వదించి ప్రేమలో నిలిచుండగా మీ కృప దయచేయమని ప్రార్థన చేయించున్నాం నాయన స్తోత్రము. ఇంతవరకు మీ వాక్కులు అందించిన మీ సేవకులను ఇంకొన్ని మీరు బలపరచండి, ఇంకా నూతన వాక్కులతో నింపి వాడుకోవడమని ప్రార్థన చేయించున్నాం. మీ చేతుల ఘనమైన పాత్రగా మీరు వాడుకోవడమని ప్రార్థిస్తున్నాం నాయన స్తోత్రములు. ఆయా ఆరోగ్యములతో నింపి బలపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సన్నిధికి ఎంతమంది ఏ సమస్యతో ఈ రోగాలతో అయినా కన్యల మధ్య మీ సన్నిధికి వచ్చినారు ప్రతి వారి సమస్యల నుంచి మీ విడుదల కలుగుతుంది. మీ లేఖలను సరిచేయగా మీ సన్నిధిలో మీ కుడి చేతిలో నిత్య సుఖములు ప్రతి వారు అనుభవించుకుంటూ మీ కృప దయచేయమని మమ్మల్ని అందరినీ రాముడు రాజ్యం ఆయనపరచుటగా కృపతో నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును ప్రభువునందు నడిపించబడుతున్న ప్రతి ఒక్కరికి తండ్రి ప్రేమ ఒక్కొక్కరిలో ప్రత్యక్షపరచబడునుగాక. ఒక్కొక్కరిని అభివృద్ధి చేసి ఆశీర్వదించి వారి జీవితాలలో నిత్యము సుఖములు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున బట్టి అందరికీ వందనాలు. ఒక్క నిమిషం